హలో అండి. తొలి పండగైన తొలి ఏకాదశి రోజు చేసుకునే ప్రసాదం జొన్న పేలాల పిండి. అది ఎలా చేయాలో క్విక్‌గా చూసేద్దాం. ఒక కప్పు జొన్నలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అదే కప్పుతో 4 కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు పక్కన పెట్టుకున్న జొన్నలను వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకుని ఉడుకుతున్నప్పుడు పైన వచ్చే డస్ట్ పార్టికల్స్ అన్నిటిని సెపరేట్ చేసుకోవాలి. జొన్నల్ని 2 నిమిషాలు ఉడికించుకునేసరికి జొన్నలు పైకి వస్తూ ఉంటాయి. అలా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని జాలిగరిటెలో వేసి నీళ్ళన్నీ డ్రైన్ చేసుకోవాలి. తర్వాత పొడి క్లాత్ మీద వేసుకుని ఫ్యాన్ కింద తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ని పండగ రోజు కాకుండా ముందు రోజు చేసుకున్నట్లయితే పండగ రోజు హడావిడి లేకుండా ప్రసాదం ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా తడి ఆరిపోయిన జొన్నల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని కొంచెం కొంచెం జొన్నలు వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. జొన్నలు పేలాలవ్వడం స్టార్ట్ అయినప్పుడు గిన్నె మీద మూత పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. మూతని కొంచెం పక్కకు పెట్టుకుంటే ఆవిరి నీళ్లు జొన్న పేలాల్లో పడకుండా ఉంటాయి. ప్రతిసారి మూతకు తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి. జొన్నలు పాపవడం ఆగిపోయినప్పుడు మూత తీసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని గింజలుగానే మిగిలిపోతాయి. అయినా సరే వాటిని కూడా కలిపి తీసుకోవాలి. ఇలా అన్ని పేలాలు చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలోకి కొంచెం కొంచెం వేసుకుని కాస్త బరకగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఈ పేలాల పిండిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత చివరగా మిక్సీ పట్టుకుంటున్న పేలాల్లోకి 3 ఇలాచీ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని కూడా ముందుగా తీసుకున్న ప్లేట్లోకి వేసి మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకుంటే జొన్న పేలాల పిండి రెడీ అయిపోయినట్లే. మీరు కూడా తొలి ఏకాదశి రోజు నైవేద్యంగా మహావిష్ణువుకి ఈ జొన్న పేలాల పిండిని సమర్పించండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.